చిన్నప్పటి నుంచి ఒక మాట వినుకుంటూ వస్తున్నాం. మనం చదువుకున్న దాంట్లో కూడా మనం ఏం చదువుకున్నాం, భారతదేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో ఒక దేశం అని చెప్పి. ఇప్పటికీ కూడా మనం అదే మాట వింటున్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అనేటువంటిదే మనం చూస్తున్నాం. కానీ ఒక వ్యక్తి మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని అనుకుంటున్నాడు. ఆయననే ట్రంప్ తాత. కానీ ఎన్నో రంగాలలో ఇలా మనం ప్రగతి సాధించినాం. కానీ ఒక్క రంగం లోపల మాత్రం మనం ఇప్పటికీ కూడా అభివృద్ధి సాధించలేదు. ముందు చూపు లేకుండా మనం అనేటువంటి కంఫర్ట్ జోన్లో ఉండి ఇప్పటి వరకు కూడా దాంట్లో మనం అనేటువంటి ప్రగతి, అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. భారతదేశంకి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామే లేదు. ఒకసారి మనం చైనా యాప్స్ అన్నిటిని, టిక్ టాక్ లాంటి యాప్స్ అన్నిటిని బైకాట్ చేసి మనం బ్యాన్ చేసినప్పుడు ఒక మీమ్స్ ఏమని చేసిండనంటే, మా అన్ని యాప్స్ భారతదేశంలో బ్యాన్ చేస్తున్నారు, కానీ మేము బ్యాన్ చేద్దామనంటే భారతదేశానికి ఒక్క యాప్ కూడా దిక్కులేదు అని అన్నాడు. ఇక నిజంగానే అనిపిస్తుంది కదా, అరే వాడు బ్యాన్ చేయడానికి యాపే దిక్కులేని పరిస్థితులు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లా మనం ఎంతగానో ముందు ఇలా చైనా వాళ్ళు ముందు చూపుగా చైనా వాళ్ళకు స్పెషల్గా చైనా వాళ్ళ యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇలా మనం వాడేటి అన్నీ కూడా అమెరికా యాప్స్ అవన్నీ. ఇలా వాట్సాప్ అయితేంది, ఫేస్బుక్ అయితేంది, యూట్యూబ్ అయితేంది, ఇన్స్టా అయితేంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లింక్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అమెరికా లాంటి కంపెనీయే. కానీ మనం ఇలా ఆ రంగం లోపల మనం ఎంత వెనుక ఉన్నాం. ఇలా మన భారతదేశం ప్రధాని మోడీ గారు ఏమన్నారనంటే, ఇలా స్వయం సమృద్ధి సాధించాలంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదంతో ముందుకొచ్చిండు. ఇలా ఆయన కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది, మన కోసం, మనందరి కోసం, మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఒక మాట మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా ఇంటి యజమాని ఉన్నాడు, ఇంటి యజమాని ఒక నిర్ణయం తీసుకున్నాడు అని అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలందరూ కలిపి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ ఇల్లు అనేటువంటి డెవలప్ అవుతుంది. మన భారతదేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇలా స్వయం సమృద్ధి సాధించాలా, స్వదేశీ ఉద్యమం ద్వారా మనం స్వదేశీ వస్తువులను వాడాలా. స్వాతంత్రం వచ్చినాక ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకొకటి వచ్చి మనం బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే మనకు ఒక సోకు ఉంటుంది. ఏం సోకు ఉంటుంది అని అంటే, మన మైండ్లో ఒక సైతాన్ అంటే ఒక దయ్యం కూర్చుంటుంది. ఏముంటుంది అని అంటే, మన పక్కకు కోహినూరు వజ్రం ఉన్నా కానీ దాన్ని కేర్ చేయం. అడు విదేశాలకు వెళ్ళి ఒక గాజు ఒక్క తీసుకొచ్చిన, వా ఏం ఖతర్నాక్ ఉంది, మా వాడు అమెరికాకి వెళ్ళి తీసుకొచ్చిండు, ఇటు దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చిండు. అరే నీ మా ఏంది రావ, మనం పక్కకే ఉంటుంది మనకు అటువంటిది చేయాలి. అట్లనే నేను ఏంటంటే, మన భారతదేశం లోపల తయారు చేసినటువంటి యాప్స్ అనేకం ఉన్నాయి, కానీ మనకి ఇప్పటివరకు తెలియదు. ఇలా ట్రంప్ అనేటోడు మన మీద ఒక పెద్ద బాంబు వేసిండు. ఇలా రాత్రి ఇలా అమెరికన్ మీడియా యాప్స్ అన్ని బ్యాన్ చేస్తే ఒక్కొక్క భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది పిచ్చోళ్ళై తిరుగుతారు. ఆల్టర్నేటివే లేదు మన దగ్గర. ఆల్టర్నేటివ్ ఉన్నది, కానీ మనము ఆ దిశగా మనం ఆలోచన చేయలేదు. తమిళనాడులో ఒక మారుమూల గ్రామం లోపల ఒక చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి శ్రీధర్ వెంబు అనే ఒక ఆయన ఇవాళ ప్రపంచాన్ని చిట్కేసి మరీ శాసిస్తున్నాడు. ఇవాళ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకి ఛాలెంజ్ విసిరిండు, నేను 100% నీ మైక్రోసాఫ్ట్ అనేటువంటి కంపెనీని డామినేట్ చేస్తా అని. దట్ ఈజ్ ఇండియన్ పవర్. ఆడు మొగోడు అంటే అది. మనం ఇవాళ ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఆయన ఒక కంపెనీ పెట్టిండి. ఇలా జోహో అనేటువంటి కంపెనీ ప్రతి దానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసింది. నేను ఏదో చిన్న కంపెనీ యాప్స్ వాడమంటలేదు. ఇలా మన భారతదేశంలో తయారైనటువంటి యాప్స్ ఉన్నాయి కదా, ఇలా నేను ఏదో ఇలా స్టార్టప్ కంపెనీ ఉన్నది, కొత్త కంపెనీ ఉన్నది, ఇలా ఏదో ట్రయల్ చేద్దామని వాడమని అంటలేను. యాప్స్ అనేటువంటి మనం ఇంకా వాడడంలో స్టార్ట్ 180 దేశాలలో జోహో యాప్స్ అనేటువంటి వాడుతున్నారు. ఇలా జోహో అనేటువంటి చిన్న కంపెనీ కాదు, 1,00,000 కోట్ల కంపెనీ. ఎంత సింపుల్ ఉంటాడంటే శ్రీధర్ వెంబు, చాలా సింపుల్ ఉంటాడు. ఇట్లా సైకిల్ మీద తిరుగుతాడు, పక్కకున్నటువంటి చెరువులలో ఈత కొడుతుంటాడు. ఇలా మన భారతదేశంలో 16,000 మందికి ఉపాధి కల్పించాడు. 16,000 మంది ఎవరో తెలుసా? ఇలా పెద్ద పెద్ద కాలేజీలలో, పెద్ద పెద్ద యూనివర్సిటీలలో పోయి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని తీసుకొని, టాలెంట్ ఉన్నాడు, టాప్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా ఉద్యోగాలు ఇవ్వలేదైనా. ఎవరికి ఇచ్చాడో తెలుసా? కాలేజీ నుండి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళను, మీడియం కంటే బిలో యావరేజ్ ఉన్న వాళ్ళను, వాళ్ళందరినీ వెతికి చూసి వాళ్ళందరికీ ఇంటర్వ్యూ చేసి ఇలా ఒకటి జోహో స్కూల్ అనేటువంటిది స్థాపించి దాంట్లో కోడింగ్ నేర్పించి వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎంత గ్రేట్ చెప్పు నిజంగా. శ్రీధర్ వెంబు లాంటి వాళ్ళు మన దేశంలో అనేక మంది ఉన్నారు, కానీ ఆయన ప్రూవ్ చేసిండు. ఇలా 1,00,000 కోట్ల కంపెనీని క్రియేట్ చేయగలిగిండు, ప్రపంచంలో ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయగలిగిండు. ఏదైతే సోషల్ మీడియా రంగంలో మనం ఎంతైతే వెనుకబడి ఉన్నామో ఒక్కడు దాన్ని మొత్తం టోటల్ బ్రేక్ చేసి ఇలా భారతదేశాన్ని ప్రపంచం ముంగట ఒక గర్వంగా నిలబెట్టగలిగాడు. ఒక్క ప్రోడక్ట్ కాదు, 2 ప్రోడక్ట్లు కాదు, 88 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇలా వాట్సాప్కు ఆల్టర్నేటివ్గా అరట్టై అనేటువంటి ఉన్నది. ఇలా జీమెయిల్కి ఆల్టర్నేటివ్గా జోహో మెయిల్ అనేటువంటిది ఉన్నది. ఒక్కటి కాదు, నువ్వు ఇలా రోజు పొద్దుగల లేచి నుంచి రాత్రి పడుకునేదాకా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నువ్వు యూజ్ చేస్తున్నావు అమెరికా కంపెనీ యాప్స్, అవన్నిటికీ ఆల్టర్నేటివ్ జోహో ఒక్క కంపెనీ దగ్గరనే ఉన్నది.
లేకపోతే ఇలా 1,00,00,000 కంపెనీ ఎట్లయితే చెప్పు. మన మైండ్ సెట్ను సరిగ్గా చేస్తే అన్నీ బరాబర్ అవుతాయి. ఫస్ట్ ఈ విదేశీ వ్యామోహం నుంచి మనం స్వదేశీ వ్యామోహంకు స్టార్ట్ కావాలి. స్వదేశీ వ్యామోహంకు స్టార్ట్ అయ్యి స్వదేశీ వస్తువులు వాడడం ఇలా ప్రపంచం లోపల మనం స్వయం సమృద్ధి సాధించి మనం మన కాళ్ళ మీద నిలబడి ఎవడో బ్లాక్మెయిల్ చేస్తే మనం భయపడి వనికి పోయేటటువంటి స్టేజ్ ఉండద్దు అని అంటే ఒక్క అడుగు స్టార్ట్ చేయాలా. అది నీతోనే స్టార్ట్ అవుతుంది. నీతోని 100% స్టార్ట్ అవుతుంది. ఎందుకోసము అని అంటే నీతో సాధ్యం ఎందుకు అవుతుంది అని అంటున్నా అంటే, ఎప్పుడైతే మన మోడీ గారు మన కరెన్సీని రద్దు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది చెయ్యాలని అని అన్నప్పుడు ప్రపంచం అందరిని మనం వేలెత్తి చూపెట్టింది. ఈ భారతదేశంలో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని మాట్లాడిన వాళ్ళందరూ ఇలా ముక్కు మీద ఏలేసుకునేటట్టు యూపీఐ ట్రాన్సాక్షన్ ప్రపంచం లోపలనే ఒక చరిత్ర సృష్టించగలిగింది. అది నీతోని కాలేదా చెప్పు. రోడ్డు పక్కకున్నటువంటి చిప్పల పనులు అమ్మేటటువంటి అమ్మ కూడా నీకు ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే స్కానర్ పెట్టి ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నది. ఇదంతా నీతో సాధ్యం కాకపోతే ఇది సాధ్యం కాదు అనుకున్న నుంచి ఇలా సాధ్యమయ్యే స్టేజ్కి వచ్చిందనండి. నిజంగా చెప్తున్నా, ట్రంప్ లాంటి మనల్ని గెలకకపోతే మనకి ఇవన్నీ ఆలోచనలు రావు కదా. నేను అదే విషయం అంటున్నా. ఇలా వ్యక్తిగతంగా ఒక టార్గెట్ అచీవ్ కావాలి, గోల్ అచీవ్ కావాలని అంటే మన పక్కకు కూడా ఎప్పటికోడు గెలుకుతూనే ఉండాలి. నీతోనేమవుతుందిరా, వాడితోనేమవుతాడు, వేస్ట్ కాడు అని అంటేనే మనకు కసి పెరుగుతుంది. అట్లీస్ట్ మనం వర్క్ అన్న స్టార్ట్ చేయగలుగుతాం. అట్లాంటి వాడు లేడనుకో కొన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకు బై డిఫాల్ట్ గాడ్ గిఫ్ట్ ఏందనంటే మన ట్రంప్ తాత తయారయ్యాడు. కాబట్టి మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. కానీ మనం ఒక్కటే విషయం మనం చేయాలి, మనం ఒక్క అడుగు ముందుకేయాలా. ఏంది అని అంటే పొద్దుగా లేవగానే వాట్సాప్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వాట్సాప్కు రాత్రికి రాత్రి బ్యాన్ చేస్తే నీ పరిస్థితి ఏం చెప్పు. నేనేమంటున్నా, దీనికి ఆల్టర్నేటివ్గా అరట్ అనేటివ్ ఇలా 3 లక్షల 4 లక్షల యాప్స్ ఎవ్రీడే డౌన్లోడ్ అవుతున్నాయి కదా. కానీ నేను అనేది ఏంటంటే ఇలా డౌన్లోడ్ చేయగానే కాదు, అరట్టాయ్ లాంటి ఒక యాప్ను మనం ఎవ్రీడే యూజ్ చేయాలా. ఏ విధంగా యూజ్ చేయాలి? ఇలా మన వాట్సాప్లో మన కమ్యూనిటీస్ ఉంటాయి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బిజినెస్ కమ్యూనిటీ ఉంటుంది, మనకు ఒక రిలేషన్ కమ్యూనిటీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ కమ్యూనిటీ ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్లో మొత్తం టోటల్ అన్ని ఫ్యామిలీస్ కలిసిన కమ్యూనిటీ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది, ఎంప్లాయీస్ కమ్యూనిటీ ఉంటుంది. ఇవన్నిటికీ మనం అడ్మిన్గా ఉండి మనం ఏదైతే గ్రూపులు తయారు చేసి దాంట్లో ప్రతి దాంట్లో మనము యాక్టివిటీ అనేటువంటిది పెట్టి మనం ఏదైతే సోషల్ మీడియాలో దాన్ని ఫార్వర్డ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో అలాంటిదే ఏకదం అరట్టాయిలో నువ్వు ముందుగా స్టార్ట్ చేయి. నువ్వు ఏదైతే ఇంతకుముందు అడ్మిన్ అందులో ఏదైతే ఉన్నావో అడ్మిన్ దీంట్లో ఉండి కూడా ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ముందుగా స్టార్ట్ చేయి. స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఇలా వాకింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, వాకింగ్కి సంబంధించినంత చేయండి, దాంట్లోనే ఒక ఫోటో పెట్టండి. ప్రతి ట్రాన్సాక్షన్ దాంట్లో పెడితే నీకు ఆల్టర్నేటివ్గా ఈ యాప్ను యూజ్ చేయడం అనేటువంటిది అయితేనే నీకు మెల్లమెల్లగా దాని రాత్రికి రాత్రి నువ్వు ఇవాళ దీన్ని బ్యాన్ చేయమని నేను అంటలేను. ఇవాళ నువ్వు ఇలా స్వదేశీ ఉద్యమంలో పాల్గొనాలని అంటే ఇది ఒక మంచి గర్వకారణం కదా. ఇలా భారతదేశంలో నేను బార్డర్కి పోయి ఇలా యుద్ధం చేయమని అంటలేరు. చిన్న స్మార్ట్ వర్క్ నీ దగ్గర కూర్చున్న దగ్గర నువ్వు నీ రిలేషన్ ఎంతమంది ఉన్నారో ఒక లిస్టు రాసుకో. నీ రిలేషన్లు అందరికీ నువ్వు అరట్ట యాప్ను డౌన్లోడ్ చేయమని చెప్పు. నీ మాట వింటారు కదా. చెయ్యి, గ్రూప్ తయారు చేయి. ఇవాళ నుంచి నేను దీంట్లోనే మనం ఏది ఉన్నా కానీ మన ఫోటోలు కానీ వీడియో కానీ ఏ అప్డేట్ పోస్ట్ కానీ అరట్టాయిలో పెట్టమని చెప్పు. ఎందుకు కాదు చెప్పు. నీతోని 100% అవుతుంది. కాబట్టి స్వదేశీ ఉద్యమంలో మనవంతు బాధ్యతగా స్వదేశీ యాప్స్ని యూజ్ చేస్తానేటువంటిది మనం కంపల్సరీ కంకణం కట్టుకొని ఈ యాప్స్ను యూజ్ చేయడం కాకుండా ప్రతి ఒక్కరితో యూజ్ చేపియాలా. ఇలా పద్మశ్రీ అవార్డుతోని సత్కరించి 2021లో శ్రీధర్ వెంబు గారిని. చిన్న వ్యక్తి ఎన్ని మిరాకిల్ చేస్తున్నాడు, ఒక్కడే ఇన్ని మిరాకిల్ చేయగలుగుతున్నాడంటే ఇలా అదే శ్రీధర్ వెంబు ఒక మాట అన్నాడు, H1B వీసా మీద అమెరికా పోతా అని కలలు కంటున్న డిసప్పాయింట్ అయ్యేటటువంటి వ్యక్తులకు నేను ఒక సలహా ఇస్తున్నా. భారతదేశంలో మీరు ఒక 5 సంవత్సరాలు ఇట కష్టపడితే ఇబ్బంది అవుతుండొచ్చు. ఒక 5 సంవత్సరాల తర్వాత నీకు తిరిగే ఉండదు. ప్రపంచం లోపల ఒక తీస్మార్క్ అనే వ్యక్తి అవుతావు అని చెప్పి శ్రీధర్ వెంబు ఎవరైతే మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేతలు చేసే వ్యక్తి, ఇవాళ 1,00,000 కోట్ల కంపెనీకి అధినేత అయినటువంటి శ్రీధర్ వెంబు చెప్పాడు. అదే జోహో కంపెనీ. ఒక్క జోహో కంపెనీ గురించే మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇది ఏమని అంటున్నాం. అలాంటి ఎన్ని గానం సోర్సెస్ ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ఏదైతే వెనుకబడినామో దాన్ని ఇలా గూగుల్ అని మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకి ఇలా మనం ఛాలెంజ్ విసురుతున్నామని అంటే దాంట్లో మన వంతు కృషిగా మనం 100% మన స్వదేశీ యాప్స్ని యూజ్ చేద్దాం, ప్రతి ఒక్కరితో యూజ్ చేపిద్దాం. ఇది ప్రతిజ్ఞలాగా మనం చేసి మన భారతదేశాన్ని ప్రపంచం లోపల అభివృద్ధి చెందిన దేశంగా మార్చే విధంగా చేసే దానిలో నా వంతు కృషి కూడా ఉంటుందని చెప్పేసి 100% మనం ఇంప్లిమెంటేషన్లో పాల్గొందాం. జై హింద్, జై భారత్.